జనవరి 6వ తారీఖు చవితి మంగళవారము ఆశ్లేష నక్షత్రం అండి. చాలా విశేషమైనటువంటి రోజు. మంగళవారము చవితి రావడం, పైగా ఆశ్లేష నక్షత్రం అనేటువంటిది రావడం. ఎవరికైతే ముఖ్యంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఎవరైతే గృహయోగం కోసం ట్రై చేస్తున్నారో, బిజినెస్ గ్రోత్ కావాలి, మనీ కావాలనుకుంటున్నారో ఆ రోజు సాయంత్రము గణపతికి అభిషేకం చేయాలండి. ఆవు పాలతోనూ గరికతోనూ బెల్లము నివేదనగా పెట్టి అభిషేకం చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఓపిక ఉంటే మానకుండా అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం ఆ రోజున చేయించండి. ఇకపోతే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళైనా కాలసర్పదోషము కానీ, కుజదోషం కానీ, పెళ్లి కావట్లేదు, సంతానం ఉండట్లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ రెమెడీస్ ఆచరించడం కానీ, ఆశ్లేష బలి హోమం చేయడం కానీ చేయండి. దీనివల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి. ఒక పక్క బిజినెస్కి సంబంధించి, ఒక పక్క కుజదోషానికి సంబంధించి, ఒక పక్క ఆశ్లేష నక్షత్రము. ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఏ కష్టం ఉన్నా ఆ రోజున సద్వినియోగం చేసుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు. జనవరి 6వ తారీఖు చవితి మంగళవారము ఆశ్లేష నక్షత్రం అండి. చాలా విశేషమైనటువంటి రోజు. మంగళవారము చవితి రావడం, పైగా ఆశ్లేష నక్షత్రం అనేటువంటిది రావడం. ఎవరికైతే ముఖ్యంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఎవరైతే గృహయోగం కోసం ట్రై చేస్తున్నారో, బిజినెస్ గ్రోత్ కావాలి, మనీ కావాలనుకుంటున్నారో ఆ రోజు సాయంత్రము గణపతికి అభిషేకం చేయాలండి. ఆవు పాలతోనూ గరికతోనూ బెల్లము నివేదనగా పెట్టి అభిషేకం చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఓపిక ఉంటే మానకుండా అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం ఆ రోజున చేయించండి. ఇకపోతే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళైనా కాలసర్పదోషము కానీ, కుజదోషం కానీ, పెళ్లి కావట్లేదు, సంతానం ఉండట్లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ రెమెడీస్ ఆచరించడం కానీ, ఆశ్లేష బలి హోమం చేయడం కానీ చేయండి. దీనివల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి. ఒక పక్క బిజినెస్కి సంబంధించి, ఒక పక్క కుజదోషానికి సంబంధించి, ఒక పక్క ఆశ్లేష నక్షత్రము. ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఏ కష్టం ఉన్నా ఆ రోజున సద్వినియోగం చేసుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు.